నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా ఒళ్ళో పెట్టుకులాలి పాడి జోకొట్టాల అడుగులకే మడుగులు వత్తే వాడే మేళ మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా పప్పుల కుప్ప వయారి భామ ముద్దుల గుమ్మ చెప్పవే బొమ్మ పప్పుల కుప్పకి వయారి భామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా నేనా నీతో సరిపోతానా నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువ్వు పెళ్ళాడేదల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారే సరికల్లా నీ జిల్లాలన్నీ వెతికి దానిలాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువ్వు పెళ్ళాడేదల్లా ఉండాలి కొంచెం హాయ్ నమస్తే వెల్కమ్ క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ కి లక్ష్ములు స్వాగతం. ఈ అందమైన లోకల్లో అద్భుతాలుగా చెప్పుకోవాలంటే ఆడవాళ్ళ గురించే చెప్పుకోవాలండి. ఇక మన షోలో ఈ అద్భుతాలు చేసేటువంటి విన్యాసాలు ఉంటాయి చూసారు, అల్లరులు ఆటలు పాటలు. మరి ఇవాళ కూడా ఫుల్ ఎనర్జీతో నాతో పాటు చిందులేయడానికి నాతో పాటు ఆడడానికి నలుగురు ఆడపడుచులు రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచేద్దాం. ఇందాక మీరు లాగిన లాగుడికి ఒరిజినల్ హెయిర్ కాబట్టి ఉంది, అదే సౌరవ్ అయితే పుట్టుకుమని మీ చేతిలోకి వచ్చేది. నాకు ముందు మీ పేర్లు చెప్పండి. నా పేరు జ్యోతి. జ్యోతి, ఏం చేస్తుంటావు? ప్రెసెంట్ అయితే V5 అనే న్యూస్ ఛానల్లో యాంకరింగ్ చేస్తున్నాను. ఓకే, న్యూస్ ఛానల్లో యాంకరింగ్. సో ఎలా ఉంది యాంకరింగ్? చాలా బాగుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసే జ్యోతి. హాయ్. హాయ్, నా పేరు ప్రతిమ. ప్రతిమ, యా. నేను 6 months అయింది నాకు మ్యారేజ్ అయ్యి. కొత్త పెళ్లి కూతురువా? యా. ఓకే. నేను సింగపూర్ లో ఉంటున్నాను. వెకేషన్ కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాల్ వచ్చింది. ఓ అవునా? సో సూపర్ గిఫ్ట్ కదా నీకు మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి. నిజంగా లక్కీ నేను. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? శ్రీనిలయ. శ్రీనిలయ. లక్ష్మీదేవి నిలయమా నువ్వు? ఓకే, ఏ ఊరు నుంచి వచ్చావు? హైదరాబాద్. సో నీ హాబీస్ ఏంటి? సింగింగ్. సింగింగ్. పాడు పాడు పాడు. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపో. నేను నిద్రపోతా. నేను అంటే నిద్రపోతా. నువ్వు అందులో ఈ పాట పాడితే ఇంకా నిద్రపోతా. పాడు పాడు పాడు, బాగుంది. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే. చిన్న పోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు విచే గాలులకు హృదయం కుదుట పడదే. అంత చేదా మరి వేణుగానం
లెగండి ఇంకా చాలు. అయిపోయింది, లెగండి లెగండి. అయిపోయిందా? అయిపోయింది. సూపర్, బాగా ఆడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? కవిత. కవిత. ఏం చేస్తుంటావు? మూవీస్ చేస్తున్నాను ఆర్టిస్ట్ గా. మూవీస్ ఆర్టిస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో నలుగురు ఇవాళ ఎపిసోడ్ లో గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. గిఫ్ట్స్ చూసేసుకోండి. కాకపోతే ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టాలి అంటే ఒకసారి అందరు ఇట్లా గట్టిగా లాక్కోండి, అప్పుడు మెలకు వచ్చేస్తుందంట. మీ రెండు జళ్ళు ఇలా ఊపేశారంటే మేము ఇలా గిల్లేసుకున్నట్టే అర్థం. ఓకే, నేను ఊపేస్తాను. ఇంకా మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ముందుగా జ్యోతితో ఆడిచ్చేద్దాం. జ్యోతి రా. సుడసకగున్నవే సూపర్ గున్నవే. జ్యోతి, నీకు ఇచ్చే నేను మంత్రం ఏంటంటే వెర్రి వెంగళప్ప. కరెక్ట్ గా సూట్ అవుతుంది తనకి. వెర్రి వెంగళప్ప నువ్వు అదంటూ ఆడేయాలి చక్కగా. 3 బాల్స్ తీసుకో. ఫస్ట్ బాల్ స్టార్ట్. మిస్టర్ వెంగళప్ప వచ్చి 50 లాగాడు. 50 పాయింట్స్. సెకండ్ బాల్. వెర్రి వెంగళప్ప. పాయింట్స్. లాస్ట్ బాల్. వెర్రి వెంగళప్ప. అలా కూడా ఆగుతుందా బాల్? పాయింట్స్. సో మొత్తం 160 and 50 210 పాయింట్స్. థ్యాంక్ యూ. ప్రతిమ వచ్చి. ప్రతిమ, నీకిచ్చే మంత్రం ఏంటంటే మీ ఊరు సింగపూర్ కాబట్టి మా ఊరు చెంబుడు చెరువు, మా ఊరు చెంబుడు చెరువు అంటూ ఆడాలి. మా ఊరు చెంబుడు చెరువు. చెంబుడు చెరువు. స్టార్ట్. మా ఊరు చెంబుడు చెరువు. పడదు 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 పడదు. అంటే సింగపూరు చెంబుడు చెరువు అనమాట. 100 పాయింట్స్. సెకండ్ బాల్. మా ఊరు చెంబుడు చెరువు. మా ఊరు చెంబుడు పడదు 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 పడదు. 30 పాయింట్స్. లాస్ట్ బాల్. మా ఊరు చెంబుడు చెరువు. మా ఊరు చెంబుడు చెరువు. మా ఊరు 100. నీకు పెళ్ళైనప్పటి నుంచే ఇలా ఉందా, పెళ్లికి ముందు నుంచి ఇలాగే ఉందా? పెళ్ళి కాకముందు ఇంకా యాక్టివ్ గా ఉండేదాన్ని అట్లా. నేను యాక్టివ్ గురించి మాట్లాడట్లా, అదృష్టం గురించి మాట్లాడు. అదృష్టమా? పెళ్ళైన ఒకలాగానే ఉంది నాకు. ఎప్పుడు ఒకలానే అదృష్టం ఉంది కాబట్టే కదా నాకు అంత మంచి మంచితో మ్యారేజ్ అయింది. అదే ఎప్పుడు ఒకలానే ఉందని ముందు కింద పడేసి మళ్ళీ దాన్ని కవరింగ్ అనమాట. అంత మంచి మనిషితో అదృష్టం ఉంది కాబట్టి పెళ్ళైంది అంట. ఎన్ని రోజులు అయింది పాప పెళ్ళై నీకు? 6 months. 6 months. 6 months లో మంచితనం తెలిసిపోయిందా నీకు? అన్నం ఉడికిందంటే ఒక్క మెత్త. వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో. 230 పాయింట్స్. గో. నేను రోజు బిర్యానీ వండుతున్నా అయినా తెలియట్లేదు నాకు. నెక్స్ట్ నువ్వే వచ్చేసి దా. నిలయ, శ్రీనిలయ. you are my honey, honey sweet. అందుకే love you అనేసా. శ్రీనిలయ, నీకిచ్చే మంత్రం ఏంటంటే కొంచెం ఈజీగా, కొంచెం ఫన్నీగా, కొంచెం ఈజీగా. కాట్రే. అలా కనిపిస్తున్నానా? చిచి, నువ్వు అలా కనిపిస్తున్నావు అని కాదు, ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి ఈసారి వెర్రి వెంగళప్ప బదులు కాట్రే అనుకుంటున్నావు అంతే. ఓకేనా? తీసుకో ఫస్ట్ బాల్. కాట్రే 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 కాట్రే. నేను చెప్పానా? నువ్వు నేను చెప్పినట్టు అనకపోతే అది పడదు. సెకండ్ బాల్. ఒకసారి అని చూడు. నేను కాట్రే నేను కాట్రే నేను కాట్రే నేను కాట్రే నేను కాట్రే. చూసావా? 90 పాయింట్స్. లాస్ట్ బాల్. నేను కాట్రే నేను కాట్రే నేను కాట్రే నేను కాట్రే. అది కూడా 90లో పడేది నువ్వు ముందు అనుంటే.
180 పాయింట్స్. థ్యాంక్ యూ. కవిత వచ్చేసి. కవిత, నీకిచ్చే మంత్రం ఏంటంటే నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. బాబాయ్ కొంచెమే ఉంది అది. అందుకే ఇచ్చా నీకు. ఓకే, యాక్షన్ లో చెప్పు. కమాన్, రెడీ, టేక్ యాక్షన్. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. బాల్ తీసుకుని పొడిచే, కత్తితో తర్వాత పొడుద్దాం. వేసే. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పడదు పొడుస్తా. పడదు 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 ఏంటి కొంచెం పడదు తగ్గిందేంటి ఆ కోపం? పడదు 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 పడదు. వాళ్ళ పడద్దు ఎక్కువ వినిపిస్తుంది నాకు నీ మంత్రం కంటే. సెకండ్ బాల్. ఇదిగో మా అదృష్టలక్ష్మి మంత్రం కరెక్ట్ చెప్తేనే పాయింట్లు ఇస్తుంది. సీరియస్ గా చెప్పాలి. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. పడాలి 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 పడాలి. 100 పాయింట్స్. ఇంకా సీరియస్ గా చెప్పు. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. పడదు పడదు పడాలి 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 పడాలి. సో 100 పాయింట్స్. సరే, ఓకే. మనం సైజ్ డైలాగ్ చెప్తాం. నేను ఇలానే ఉంటా, బోర్ కొడితే మందు కొడతా, ఇంకా బోర్ కొడితే డాబా మీదకి వెళ్ళి దమ్ము కొడతా, ఇలా నచ్చినోడు నన్ను పెళ్లి చేసుకుంటాడు. చెప్పు. ఓకే, నేను ఇలానే ఉంటాను. డైలాగ్ మర్చిపోయావు. వేస్టమ్మా. ఇలానే ఉంటాను. బోర్ కొడితే మందు కొడతాను, బోర్ కొడితే మందు కొడతాను, ఇంకా బోర్ కొడితే డాబా పైకి వెళ్ళి సిగరెట్ కాలుస్తాను. నచ్చినోడు చేసుకుంటాడు, నచ్చినోడు చేసుకుంటాడు, లేకపోతే లేదు. నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ ఆల్రెడీ చేస్తున్నాడు. అయిపోయిందా పెళ్ళి? ఎన్నాళ్ళైంది? ఎవరో మహానుభావుడు? 1 year. 1 year. తను ఆర్టిస్టా? ఓకే, అడిగానని చెప్పు. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి 230 పాయింట్స్ తో టాపర్ అయిపోయింది సింగపూర్. కంగ్రాట్స్ ప్రతిమ. ప్రతిమ టాప్ గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. బీన్ బ్యాగ్, రాగి సెట్, టేబుల్ ఫ్యాను. బీన్ బ్యాగ్. బీన్ బ్యాగ్, ఓకే. నెక్స్ట్ నువ్వే జ్యోతి. కుంకుమర్ని. కుంకుమ భరణ, ఓకే. నెక్స్ట్ నువ్వే నిలయ. నీకేం కావాలి? జ్యూసర్. జ్యూసర్. కవిత నీకు? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్, ఓకే. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రం మా షో ఎంత హెల్ప్ అవుతుందో అసలు. ఇంట్లోకి సామాన్లు మాత్రం ఏం కొనుక్కోగల, మినిమం టు మినిమం సామాన్లు వచ్చేస్తాయి. అవును. వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి ఒక కుర్చీ, ఒక జ్యూసర్, తినడానికి 4 ప్లేట్లు, చిన్న సైజ్ కాపురం సెట్ చేయడానికి సరిపోద్ది. నిజంగా. ఓకే, సో మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాము ఒక చిన్న బ్రేక్. క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో టేక్ ఎ బ్రేక్. పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. చక్కెర ఎందుకే పెదవులు ఉండగా, అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా, దుప్పటి ఎందుకు కౌగిలి ఉండగా, తలగడ దండగా ఒడి తొడుకుండగా, నువ్వు ముస్తాపై అర్ర కేజీ అప్పుగా ఇస్తే రోజు రుచి మరిగి మరిగి ప్రతిరోజు ఇమ్మని గొలడితే గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఎవరికి చెప్పొద్దు. సరే, ఓకే. ఈ రౌండ్ లో కరెక్ట్ గా చెప్తే అన్ని 800 పాయింట్స్ వస్తాయి. కానీ పక్కన వాళ్ళకి చెప్పొద్దు, ఎందుకంటే పక్కన వాళ్ళకి చెప్తే మీ పాయింట్లు పోతాయి. సో 30 సెకండ్స్ టైం ఉంటుంది అందరికి. మీకు 8 పిక్చర్స్ చూపిస్తాను. మిగతా 30 సెకండ్స్ లో 8 మీరు నాకు చెప్పేయాలి. సో మొదలు పెట్టేద్దాము సెకండ్ రౌండ్.
చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ ముందుగా ప్రతిమ ఆడుతుంది. మన సింగపూర్ గారి బ్రెయిన్ ఎంత షార్ప్ ఇప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. సో 8 పిక్చర్స్ ఇచ్చేయండి. పిక్చర్స్ ప్లీజ్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. టైమ్ అప్. సో మొత్తం గీతా మాదిరి మొదలుకొని ఎన్టీఆర్ వరకు బోల్డ్ మంది సెలబ్రిటీలు, బోల్డ్ పిక్చర్స్ వచ్చేసాయి. సో ఏ ఒక్కరిని మర్చిపోయినా వాళ్ళు హట్ అవుతారు, జాగ్రత్త. అన్ని చెప్పేసాయి. అండ్ స్టార్ట్. గీతా మాధురి, స్టాప్, రామ్ చరణ్, బ్రేస్లెట్, సాయి కుమార్, జీ ఆర్టిస్ట్, అది రోలు, లాస్ట్ది ఆ ఒక్కటి నువ్వు మర్చిపోయావంటే నేను తోసేస్తా ఇప్పుడు ఎపిసోడ్ లో. అయ్యో ఆయన్ని మర్చిపోతావా నువ్వు? నందమూరి తారక రామారావు గారు గుర్తొచ్చారు. నందమూరి తారక రామారావు. ఓకే, ఎంత సింగపూర్ వెళ్తే మాత్రం మన తెలుగుని మర్చిపోతావా? నేను మర్చిపోలేదు. ఓకే, మొత్తానికి 8 కరెక్ట్, 800 పాయింట్స్. థ్యాంక్ యూ. గీతా మాధురి వచ్చింది, రామ్ చరణ్ ఉన్నాడు. ఆర్టిస్టులను వాడుకుందాం అమ్మా ఇప్పుడు మనం. ఏమంటావు? ఒక పాట వేసుకోండి. మొత్తానికి 800 వచ్చేసాయి. ఇంకా నువ్వు రిలాక్స్ అయిపోవచ్చు ఈ రౌండ్ లో. నెక్స్ట్ జ్యోతి, రెడీ? 8 పిక్చర్లు చూసేద్దాము. పిక్చర్స్ ప్లీజ్. టైమ్ అప్. అందులో నీకు బాగా తెలిసిన సెలబ్రిటీ ఎవరు? నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం. అది ఈవిడ దృష్టిలో రోజులు సెలబ్రిటీలు. హేమ గారు, జయసుధ గారు, వీళ్ళందరూ కాదు రోజెస్ గుర్తుపెట్టుకుంది. లేదు, నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం. రెడీయా? 30 సెకండ్స్ టైమర్ వస్తుంది. చెప్పేసి స్టార్ట్. రోజెస్, ఎన్టీఆర్, సుకుమార్, అది ఎలక్కాయ, చంద్రబాబు నాయుడు, నెయిల్ పాలిష్, హేమ, హేమ తర్వాత ప్లీజ్ నాకు హేమ గారు తర్వాత బ్రహ్మానందం గారు ఉంటారు ఎక్కువగా నాకు తెలిసినంత వరకు. తర్వాత చెప్పొచ్చు దాని తర్వాత చెప్తే ఎలా? ముందు హేమ గారి తర్వాత ఎవరున్నారో చెప్పాలిగా. అందుకే ఇవ్వండి ప్లీజ్. అందుకే దృష్టి అంతా గులాబ్ పూల మీద, పెళ్లిళ్ళ మీద, ప్రేమల మీద పెడితే ఇలానే ఉంటది. చెప్పండి ప్లీజ్, నాకు క్లూ ఇవ్వండి. టైం అయిపోయింది. సో మొత్తం నువ్వు ఎన్ని చెప్పావు? జస్ట్ 6 చెప్పావు. మిగతా 2 ఏంటో చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. డబ్బాలు, స్పూన్లు. పెళ్ళయింది, ఇంట్లో వంట చేస్తావు రోజు, కిచెన్లోకి వెళ్తావు. అసలు చేస్తావా వంట? చేస్తాను. వాళ్ళ హస్బెండ్ చేస్తారంట. వాళ్ళ హస్బెండ్ చేస్తారా? నీకెలా తెలుసు? నువ్వు పక్క కిటికీలోంచి తొంగి చేసావు. ఈవిడైతే మొత్తం 2 మిస్ చేసింది. మొత్తం 600 పాయింట్స్. నెక్స్ట్ నిలయ. రమ్మని చెప్పనా పిక్చర్స్? చెప్పండి. పిక్చర్స్ ప్లీజ్. టైమ్ అప్. 8 పిక్చర్స్ వెళ్ళిపోతాయి. 30 సెకండ్స్ ఇచ్చేస్తాను. ఆల్రెడీ 800 ఉంది నీ పక్కనే. కొంచెం కావాలంటే హెల్ప్ తీసుకో. ఒక 200 పాయింట్లు ఇస్తుందేమో. అడుగుదాం. చెప్పేసి. ఆలీ గారు, ల్యాంప్, తర్వాత
తర్వాత వరుణ్ తేజ్, కప్, జీ ఆర్టిస్ట్, వాచ్. టైం అయిపోయింది. వాచ్ ఆ పక్కన ఎక్కడో ఉంది, మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. నిత్యా మీనన్, తర్వాత వాచ్, ఎంఎస్ నారాయణ. అండ్ ఆ తర్వాత ఎంఎస్ నారాయణ గారు. 5 చెప్పావు, 500 పాయింట్స్. నెక్స్ట్ కవిత, రెడీయా? ఏంటి ఇప్పుడు చెప్పు, మీ ఇంట్లో మీ ఆయన వంట చేస్తారా రోజు? లేదు. సరే, ఇప్పుడు నీకు ఏది గుర్తు లేకపోతే అవన్నీ మీ ఆయన చేస్తున్నట్టు. పిక్చర్స్ ప్లీజ్. ఏం పిక్చర్లు వస్తాయో దేవుడా. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ దారువా 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ దారువా. సో 8 పిక్చర్స్ అయిపోయాయి. మీ భలే భలే మగాడు ఏం చేస్తాడో తర్వాత చెప్దురు కానీ ముందు 8 పిక్చర్లు చెప్పేసాయి. ఓకేనా? స్టార్ట్. బుక్స్. మంచు లక్ష్మి గారు, డాల్, తర్వాత ఉదయ్ కిరణ్, తర్వాత నెక్స్ట్ నువ్వు ఏది మర్చిపోతే అది మీ ఆయనకి సంబంధం చెప్తున్నా. త్వరగా చెప్పు, త్వరగా. గ్లాసెస్ అండ్ టైం అవ్వు. షిట్. బా, మీ ఆయన గ్లాసుల నుంచి తప్పించుకున్నాడు మొత్తం. సో 5 చెప్పావు, మిగతా 3 ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. నాని, ది అండర్స్టల్ పిక్ అండ్ ఫ్లవర్స్. ఓకే, సో ఇప్పుడు మీ భలే మగాడు గురించి ఒక పాట అన్నమాట. పెరుకే మొగిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాని గెలవలేడే పిన్ని పులర్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో ఏ కవిత, మొత్తానికి రౌండ్ లో నీకు 500 పాయింట్స్. సో ఈ రౌండ్ టాపర్ ఎవరంటే సింగపూర్. 800 పాయింట్లు. తీసుకో మళ్ళీ టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? ఫ్యాన్. ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ నువ్వే. జ్యోతి, మేకప్ సెట్, మేకప్ కిట్. ఓకే ఓకే, నువ్వు చెప్పేసాను ఇలా ఫస్ట్. మల్టీ వెజిటబుల్ బాస్కెట్. ఓకే, నీకేం కావాలి కవిత? మేకప్. మేకప్ కిట్. ఓకే, అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి. సోకడి 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 చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు సోగాడు. వెల్కమ్ బ్యాక్ టు క్రెయిన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. సోగ్గాడు ఒక్క పిట్టని కూడా కొట్టలేకపోయాడంట. మరి మీరు బాణాలు ఇస్తే కొడతారా పాయింట్లు? ఎంత కొడతారు? 100. అందరూ 100ఆ? చెప్పడం ఎందుకు, చేసి చూపిస్తా. ఆ డైలాగులు వద్దు, ఓన్లీ యాక్షన్ అంటుంది. సరే, మరి స్టార్ట్ చేద్దాము మన థర్డ్ రౌండ్, రంగుల రత్నం. ప్రతిమ, నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్ అన్నావు. బాలకృష్ణ లెవెల్లో. మరి అంత హోప్స్ పెట్టుకోవద్దు. ఏమో, నేను చాలా హోప్స్ పెట్టేస్తున్నా. వద్దు. అంతే, ఈ సినిమా 100 రోజుల లేకపోతే అటర్ ఫ్లాప్ తెలియాల్సిందే. ఇప్పుడు టైమర్ ఇచ్చేయండి అండ్ స్టార్ట్. ఒక లైలా కోసం
సినిమాకి ఎన్ని రోజులు అంటే మొత్తం 60 ప్లస్ 80 అండ్ ఇంకొక 60 మొత్తం 200 పాయింట్స్. నెక్స్ట్ ఎవరు? జ్యోతి, నువ్వే వచ్చి. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంది చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు పెట్టి చూసినావు ఎట్టా ఉంది మగ గొళ్ళు నీ ఎట్టా ఉంది మగ గొళ్ళు ఎట్టా ఉంది మగ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు కొద్ది కొలిది baby నీకు heart beating up hit the love drop love you're my love heart beating up come on now love దారి కాచి దొంగలాగా కాపు కాస్తివి నంగరాచి పిల్ల తొందరింది ఆగమంటివి బా అసలు ఇంత ఖాళీగా ఇది అనుకుంటూ ఉంటుంది ఎంత ప్రేమ నేనంటే అసలు ఒక్క బాణం కూడా కొట్టలేదు నా మీద అని. అవును, అందుకే పాపం అసలు ఎలా ఇలా ఎలా దెబ్బ తగులుతాను పాపం అందుకే. ఆహా అలాగా అలాగే మొత్తానికి 0 పాయింట్స్. నెక్స్ట్ ఎవరు? నువ్వే నిలయ, వెళ్ళిపో. నిలయ, నువ్వు సేమ్ జ్యోతిలాగా ఆడాలనుకుంటున్నావా? లేదు, ట్రై చేస్తా. ట్రై చెయ్యి సరేనా? మొత్తం అన్ని 100లో కొట్టడానికి చూడు, ఓకేనా? టైమర్ ఇచ్చేయండి అండ్ స్టార్ట్. హోలీ హోలీల రంగ హోలీ చమకేలిల హోలీ 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 హోలీల రంగ హోలీ చమకేలిల హోలీ 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 గజ్జ ఘల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు వాన జల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ రామ చక్కని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు చూడ చక్కని నెమలికెవరు నీ పేరు చెప్పు ఎగిరి దుకేటి చెంగు చెంగు గజ్జ ఘల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు వాన జల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు బాణాలు పాతాళ గంగలో వేస్తావు ఎందుకు? పైన ఏమంటే అక్కడ బాగాలేదు, మీ పాదాల దగ్గర బాగుంటుందని. ఆహా, ఎవరో పాత సినిమాలు అంట గురువు గారికి బాణాలతో వేసి అక్కడ పూలతో వెల్కమ్ చెప్పాడంట. అలా నువ్వు బాణాలు వేస్తే పూలు రాలేదు కానీ నాకు నొప్పి వచ్చింది. 140 పాయింట్స్. నెక్స్ట్ కవిత. కవి వచ్చి. కవిత, నువ్వు ఏ బాణం వేసి మీ ఆయన్ని పడేసావు? నేను ఏ బాణము వేయలేదు. పెళ్లి బాణం వేసావా? ప్రేమ బాణం వేసావా? ఆయన మన్మథ బాణం వేసి నన్ను లాగేశారు. ఆయన బాణం వేసి నిన్ను లాగేశారా? ఇప్పుడు బాణాలు వేసే ఛాన్స్ నీది, లాగే ఛాన్స్ నాదే కూడా మందే. Yes. లాగేసుకుందాం. ఓకే, టైమర్ ప్లీజ్ అండ్ స్టార్ట్. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూదికొచ్చి చంపుతాడు అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూదికొచ్చి చంపుతాడు అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు కారంగా నవ్వే నవ్వి చుకేసే పిల్లగాడు కమ్మంగా చిట్కా చేసి చుట్టూ తిప్పుకున్నాడు మెల్లగా వేసంగువి మెలికేసే తుంటనాడు చల్లంగా మస్కా కొట్టి మనసే తిప్పుకున్నాడు వాళ్ళు చూసి వీళ్ళు చూసి ముగ్గులోకి తెచ్చినాడు కాలికేస్తే వీళ్ళకేసి మాయగారి సచ్చినాడు ఈ పాట నీ గురించి మీ ఆయన గురించి పెట్టలా, అలా మెస్మరైజ్ అయిపోయి ఆడుతున్నావు అసలు నువ్వు. ఆ? పాట పాడుకుంటుంది కానీ ఆట ఆడట్లేదు. సో కౌంట్ చేద్దాం.
100లో ఒకటి, 80లో ఏం లేవు, 60లో 2 ఉన్నాయి. సో 220 అండ్ 40, 260 పాయింట్స్. సో 260 పాయింట్స్ తో నువ్వే రౌండ్ టాపర్ కవిత. కవిత ఎలా ఉంది రౌండ్? చాలా హ్యాపీగా ఉంది. రౌండ్ హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. ఆడినందుకు ఫస్ట్ టైం ఇది ఇలా చేయటం కూడా అదే నాకు ఎప్పుడు రాదు మీ అసలు. ఆయన వేస్తుంటే బాణాలు నువ్వు ఎప్పుడు వేస్తావు? నేను చూసాను. కానీ మా వారు ఇంకెక్కడా వేస్తుంటే నేను ఉండదు. ఇక్కడ మాత్రమే మీకు ఆ ఛాన్స్ దొరుకుతుంది, బాణాలు వేసే ఛాన్స్. అవును కదా, కానీ వాళ్ళ గుండెల్లో కుచ్చుకుంటే ఇంకా కొంచెం బాగుండేది. గుచ్చుకుంది. ఆయన 260 పాయింట్ల బాణాలు గుచ్చుకున్నాయి ఆయన గుండెలో. గుండె పట్టుకు కూర్చున్నాడు ఆయన పాపం అక్కడ. మనం దిగి గిఫ్ట్ తీసుకుంటే ఆయన రిలాక్స్ అవుతాడు ఈలో. ఓకే. కవిత మొత్తానికి టాపర్ అయిపోయావు. ఈ ఒక్క రౌండ్ ప్రతిమ నీకు వదిలేసింది. నేనే తీసుకోమని. ఫోన్లే వదిలేసాను. ఇంకా నేను అందిస్తే ఇంకెక్కాడువే. అదేం లేదు, సింగపూర్ నుంచి డౌన్ అయిపోయింది, డౌన్ హైదరాబాద్ అయిపోయింది. అదే కదా, ముందు మనం టాప్ గిఫ్ట్ తీసేసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. సో ఏ గిఫ్ట్ కావాలి నీకు? రాగి సెట్. రాగి సెట్. ఓకే ప్రతిమ చెప్పు ఏం కావాలి? కడాయి సెట్. కడాయి సెట్. ఓకే నెక్స్ట్ నువ్వే నిలయ. వైట్ బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్. అనేగా మిగిలింది. ఎస్ చెప్పే. హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. బట్ అంతకంటే ముందు తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో చిన్న బ్రేక్. కొరికి చూడమ్మా నీ దిమ్మ తిరిగి బొమ్మడిపోతీ. వస్తే ఇస్తారు ఇంజీషను, నేనేమో జ్వరం ఇచ్చే ఇంజీషను. సులు నంబర్ అడిగేస్తే ఇచ్చేస్తాను, పంసుడు కాలు నొక్కేస్తే వచ్చేస్తాను. గుంటూరు నా సరుకు చూస్తే పాము సేలు, ఉడుకు చూస్తే 106 లస్కటప్ప నా పేరు. లస్కటప్ప 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 మావా లస్కటప్ప 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 మావా లస్కటప్ప లస్కటప్ప లస్కటప్ప. స్కోర్లు చెప్పాలా? చెప్పాలి. చూస్తారా? చూడాలి కదా. స్కోర్ చూసేద్దాము ఫస్ట్ రౌండ్ నుంచి. సో నెక్స్ట్ రౌండ్ లో టాప్ స్కోర్ లో ఉన్న ఇద్దరు ఫస్ట్ గేమ్ ఆడతారు. సో ప్రతిమ అండ్ కవిత ముందు మీరు ఆడతారు. ఆడేద్దాము లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మీరు ఆడబోయే గేమ్ ఇదే. ఇక్కడ టీ గ్లాసులు ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, టేబుల్ ఉంది, టేబుల్ ముందు బొట్టు ఉంది. మీరు ఏం చేయాలంటే బాల్ పైన టీ గ్లాస్ పెట్టి దాన్ని ఊదుతూ 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 ఈ చివరి నుంచి ఆ చివరికి పంపించి ఆ బుట్లో పడేయాలి. ఓకేనా? 60 సెకండ్స్ టైం లిమిట్. ఎవరు ఎన్ని బాల్స్ వేస్తే అన్ని 100s. ఓకే ఓకే 60 సెకండ్స్ టైమర్ ఇచ్చేయండి. అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. పక్కకు పడిపోతోంది. గ్లాసులు లేచిపోతున్నాయి వీళ్ళ గాలికి. స్లోగా అక్కడ గట్టిగా ఊదండి, కింద పడతాయి. 30 సెకండ్స్ కి మీరు వేసింది రెండేనా? ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా 15 సెకండ్స్. అలా అలా తోయకూడదమ్మా, అది లేదు. లాస్ట్ 10 సెకండ్స్. కమాన్. మీరేంటి సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎలా ఆడుతున్నారో చూస్తున్నారా? టైమ్ అప్. రండి లెక్కెట్టుకుందాం. కవిత 1 2 3 4 5 6 600 పాయింట్స్. నీకెన్ని వచ్చాయో కౌంట్ చేద్దాం. 1 2 ఇంకోటి ఉంది 4 400 పాయింట్స్.
లో మీరు స్కోర్ చేసుకోవాల్సిన 900. అది మీ టార్గెట్. 60 సెకండ్స్ టైమ్ ప్లీజ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు ఆడారు కదా, చెప్పండి. ఇది వీళ్ళు 9 వేస్తారా? వేస్తుండొచ్చు. కష్టమా? వేయొచ్చా? మరి మీరు ఎందుకు వేయలా? తెలియలేదా? ఫస్ట్ ఎవరికైనా అలాగే ఉంటుంది. ఓ చేతులతో జరపకూడదు. ఏమో నాకు వీళ్ళు 6, 7 వేస్తే ఓకే అనిపిస్తుంది. 9 వేయలేరేమో. వీళ్ళు ఆడే ఆట చూస్తుంటే అలాగే ఉంది, స్లోగా ఆడుతున్నారు. ఇద్దరం చూడు, గ్లాస్ అందులో పడి బాల్ బయట పడింది. లాస్ట్ 15 సెకండ్స్. జ్యోతి 1, 2 జాతి దాచిపెట్టుకో. 200 పాయింట్స్. పడి బయట పడిపోయాయి. పడి బయట పడ్డాయా, పడి పడుకున్నాయా కాదు కదా. మనకి ఇందులో ఎన్ని ఉన్నాయి? 1, 2. నీకు కూడా అంతే. 200 పాయింట్స్. ఫైనల్ స్కోర్ చూసేసాక 1630 పాయింట్స్ తో ఇవాళ మన విజయలక్ష్మి అయిపోయింది. సింగపూర్ ప్రతిమ. విజయలక్ష్మి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సింగపూర్ తీసుకెళ్ళిపో. అష్టలక్ష్మి వెండి కలసం. నిజంగా హ్యాపీ, చాలా హ్యాపీ. నాకు మాటలు రావట్లేదు. ఏంటి 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 మాటలు రావట్లేదు నాకు అసలు. కంగ్రాచులేషన్స్. అండ్ గోల్డ్ రౌండ్ ఆడేద్దాం. గోల్డ్ రౌండ్ ప్లీజ్. వెండి తీసుకెళ్తున్నావు అత్తారింటికి, బంగారం కూడా తీసుకెళ్లాలంటే ఇక్కడ లక్ష్మీదేవి రావాలి. తిప్పు. లక్ష్మీదేవి ఆడేద్దాము. గోల్డ్ రౌండ్. బోనస్ రౌండ్ ప్లీజ్. సో చూద్దాం పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్. పజిల్ వచ్చేసింది. టైమర్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే కొన్ని సెకండ్స్ కూడా అయిపోయాయి. 10 grams గోల్డ్. లాస్ట్ ఒక్క సెకండ్ లో కూడా నీకు ఆన్సర్ తెలిస్తే చెప్పొచ్చు. ఒక మూవీ నేమ్ కానీ ఏదైనా ఉండొచ్చు అందులో. శ్రీరామదాసు రాంగ్ ఆన్సర్. టైం అయితే అయిపోయింది. దా విజయలక్ష్మి, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వన్స్ అగైన్. వారందరికీ గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. వచ్చేయండి. ఆడపడుచులు ఆటలు ఆడేసాము, గిఫ్ట్లు తీసుకున్నాము. మరి ఇంటికి పంపించేటప్పుడు చాలా దూరాలు వెళ్తున్నారు అసలే ఒక్కొక్క ఆడపడుచు. మరి మీకు చక్కగా ఆడపడుచు లాంఛనం ఇచ్చి పంపిస్తాం. జీ తెలుగు ఇస్తున్న ఆడపడుచు లాంఛనం వెళ్ళి మీ అత్తింటి వాళ్ళకి చెప్పు. యా. అష్టలక్ష్మి వెండి కలసం. నీకెంత అదృష్టం ఉంది, చక్కగా సింగపూర్ వెళ్తున్నావు. పంపించేస్తా. ఒక్క నిమిషం వెళ్ళిపోదు కానీ.
సో ఇచ్చేద్దాము ఇవాళ మన విజయలక్ష్మి ప్రతిమ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ గిఫ్ట్స్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు నమస్తే, బాయ్.